వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టక్క. ఈరోజు మనం చేయబోయే రెసిపీ జొన్న రొట్టెలు. జొన్న రొట్టెలు మనకి ఫైబర్ కంటెంట్ అలాగే ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం జొన్న రొట్టెలు బెస్ట్ చాయిస్ అండి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో 2 గ్లాసుల జొన్న పిండిని వేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇంకొక బౌల్ పెట్టి దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ని మరిగించండి. ఇలా మరుగుతున్న వాటర్లో జొన్న పిండిని వేయండి. ఏ గ్లాస్తో అయితే మీరు పిండి తీసుకున్నారో అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇదంతా కూడా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు అలా ఉంచండి. జొన్న రొట్టెలు ఎప్పుడన్నా పిండి వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే మనకి మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కాస్త పిండిని ఇంకో బౌల్లోకి తీసుకొని వాటర్ పోస్తూ ముద్దలాగా చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. కాస్త పొడిపిండిని బ్రెడ్ పైన వేసుకొని చపాతీలాగా చేసుకోండి. ఇలా చపాతీ లాగా చేసుకున్న తర్వాత కాస్త వాటర్ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఇలా వేడిగా ఉన్న పెనం మీద మనం ఎటు సైడ్ అయితే వాటర్ పెట్టామో అటు సైడు జొన్న రొట్టెని వేయండి. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ అలా పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పుదాం. ఇలా 2 వైపులా మంచిగా జొన్న రొట్టెని కాల్చుకోండి. మన జొన్న రొట్టె అయిపోయింది. అలాగే మిగతా అన్ని జొన్న రొట్టెలని కూడా మీరు చేసుకోండి. ఇలా కర్రీతో తినండి, చాలా బాగుంటుంది. ఈ జొన్న రొట్టెని పచ్చళ్ళతో లేదా నాన్ వెజ్ కర్రీస్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా చిట్టక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.